వెల్కమ్ టు మన న్యూస్ ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్. జీడి నెల్లూరులో టీడీపీపై వైసీపీ ముద్ర వేసిన రాజకీయ నాటకం. గంగాధర నెల్లూరు నియోజకవర్గం రాజకీయ గాలుల్లో కొత్త వాసన. వైసీపీ నేతలు వైసీపీ క్యాడర్ నుండి వచ్చి ఇప్పుడు టీడీపీని తమ సొంత రాజ్యంలా నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. నిజమైన కార్యకర్తలు దెబ్బలు తింటూ ఊసరు వెల్లుల కట్టెలు దండలు మోస్తున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే ఇది టీడీపీనా లేక వైసీపీ 2.0 అనే ప్రశ్న తలెత్తకుండా ఉండదు. ఒక ఆడియో, ఒక బెదిరింపు. ఇప్పుడు ఒక ఆడియోని వీడియో రూపంలో చూద్దాం. చెప్పిన విషయంతో మాట్లాడినా అదే మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఫోన్ చేసినావా? 2021 జనవరి 29 చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలంలోని ఆర్కేవీబీ పేట పంచాయతీ ఎన్నికల సమయంలో ఒక ఆడియో సంచలనం సృష్టించింది. తీసుకున్నారని చెప్పినాము. అది ఇంకా వేయలేదు కదా, అదే చెప్పినా వద్దంతా చెప్పి వచ్చినాము. అందరూ అంతా మా భార్య, మా వదిన అందరూ వచ్చినారు ఈరోజు. కూర్చొని చెప్పినాము. ఊళ్ళో వాళ్ళు ఎక్కువ ప్రెజర్ చేస్తున్నారంట. అదే పరిస్థితి. చెప్పినాము, వద్దనే చెప్పినాము. కాదా ఊళ్ళో వాళ్ళు చేస్తారు, ఏం రా దాన్ని పాలపు దానికి ఉంటది కదా సమస్య. అవునవును బా, నేను ఆ విషయం చెప్పే వచ్చాను బా. రూలింగ్ ఉండదు, డామినేషన్ అట్టుంది. దాని వల్ల ఏదో సేద పిల్లకి ఏదైనా జరగడానికి జరిగితే ఎవరు వాడు చూస్తాడా? మోహన్ దాస్ చూస్తాడా? లిట్టోడు వచ్చి మాట్లాడితే లోకనాథ్ చేసేస్తాడా? ఇప్పుడు నేనేదో దాంట్లో ఉండా తిరగతాను, ఒక దీనికి ఉండా చాలా ఖర్చు పెట్టుకుని మంచిగా చెడ్డ ఉన్నాను అనుకో, నా పైకి వస్తే ఎట్లా చెప్పు? చెప్పిన మాటలు ఇస్తే చెప్పు రాదా? రేపు యాది జరిగినా నువ్వు మా తమ్ముడు జరిగినది నువ్వు మాత్రం మాట్లాడకూడదు. నేను నీకు మాత్రం నా ఫ్రెండ్ గా, క్లాస్మేట్ గా చిన్నప్పటి నుంచి నేను చెప్తాను. తప్పు చేసినాడు, యాది జరిగినా నా దగ్గరికి అయితే రాకూడదు, నన్ను అడగకూడదు. సీరియస్ గా నేను చెప్తాను. అది నేను తెగించి కూర్చోండా, అది నా అభిప్రాయం. నేను చెప్పేది లేదు, వాడు వాళ్ళ చూస్తాను మీ తమ్ముడు వచ్చినాడు వాడు నేననే తెలుసుకుంటాం. అది ఓపెన్ గా ఉండేది. నువ్వు మాత్రం ఏం మాట్లాడగలదు దయచేసి. నేను పర్సనల్ గా నిన్ను రిక్వెస్ట్ చేస్తాను. రేపేం జరిగింది, ఇప్పుడు నీకు అన్నదమ్ముడు, నీకు కథ కంటే నాకన్నా వాడు ఎక్కువ. నీకు అది నీకు ఓపెన్ గా చెప్పరు. రేపు జరిగే పరిణామాలకి నన్ను బాధ్యత నువ్వు చేయకూడదు. అది నేను సీరియస్ గా చెప్పేది. అపైన తెలుసుకుంటానంటే రెడీగా రమ్మును. నాకేం 10 లక్షలు నాకు లెక్కలేదు. మళ్ళీ జరిగేవి కూడా చూసుకోవాలని నేను చెప్తాను అంతే. నాకు ఎవరు బ్రహ్మదేవుడు వచ్చినా కూడా నాకు మినిస్టర్ సపోర్ట్ ఉంది. నేను ఒక్కోటి తన గెలిచే శక్తి నాకుంది, ఆ నమ్మకం అయితే నాకుంది. వాళ్ళకి ఏ నమ్మకంతో వస్తున్నాడో చూస్తాను. రాము ఎంత దూరం వస్తాడు, ఈ మోహన్ దాస్ ఎంత దూరం వస్తాడు, వెంకటరెడ్డి ఎంత దూరం వస్తాడు. అది వాడు అయినాడు. వాళ్ళు మీ తమ్ముడితో కూడా చెప్పిన వాళ్ళు, వాళ్ళిద్దరి పేరు నాకు చెప్పిన మీ తమ్ముడు మోహన్ దాస్, వెంకటరెడ్డి, వాళ్ళిద్దరిని తొడుక్కొని వచ్చి నామినేషన్ వేసేయాలి. దానికి కూడా ఓకే. నేను వాళ్ళిద్దరు నీకు చెప్పినారు, వాళ్ళిద్దరిని తీసుకొని రైట్ రాయల్ గా నువ్వు వచ్చా నామినేషన్ కూడా వేయాలి. దాన్ని కూడా చూస్తాను. అది చెప్పు. పైన నేనైతే దీంట్లో మాత్రం సీరియస్. జైలుకి పోయేదానికి సరే, జైలుకి పంపించేదానికి సరే, అది తేల్చేస్తాను. మీ అన్న నెంబర్ పెట్టినా నాక ఆ ఆడియోలో ఒక వైసీపీ నాయకుడు దుష్యంత్ రెడ్డి టీడీపీ అభ్యర్థి సాంబశివరావు ఆచారి బంధువులను బెదిరించాడు. నామినేషన్ వేస్తే కాళ్లు విరుస్తా అన్నట్టుగా వినిపించిన ఆ భయానక స్వరం రాష్ట్రం మొత్తం దద్దరిల్లింది. నారా లోకేష్ గారు ఆ వీడియోపై ఘాటుగా స్పందిస్తూ ప్రజాస్వామ్యాన్ని మట్టి కరిపించే పనులు వైసీపీ నేతలు చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఆ ఆడియో వైరల్ అయింది. కానీ ఇప్పుడు ఆ వ్యక్తి ఎక్కడున్నాడు? ఆశ్చర్యకరమైన సమాధానం, అదే టీడీపీ లోపలే. అవును, నిజం.
గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో తరచూ ఇదే జరుగుతోంది. 2021 పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలను బెదిరించిన ఆ దుష్యంత్ రెడ్డి ఇప్పుడు టీడీపీ జెండా కిందే తిరుగుతున్నాడు. మరియు టీడీపీ ఎమ్మెల్యే విఎం థామస్ గారికి దగ్గరగా ఉంటూ పెత్తనం చేస్తున్నాడు. లేదు, టీడీపీలోకి అఫీషియల్ గా మేము ఇంకా తీసుకోలేదు అని అంటారేమో. మీ అండా దండా లేకుండానే మీవి 100 అడుగుల కట్అవుట్ కట్టడం, మీ చుట్టూ తిరగడం, రెగ్యులర్ గా మీతో పనులు చేయించుకోవడం, వాటిని ఏనాడైనా ఖండించారా? కండువ ఒక్కటే కప్పుకోలేదేమో, మిగతాదంతా సేమ్ టు సేమ్. టీడీపీ లోపలికి చొచ్చుకొని పోయి నికార్సైన టీడీపీ కార్యకర్తలను తొక్కుకుంటూ పోతున్నారు. ఎవరు నిజమైన టీడీపీ కార్యకర్త, ఎవరు అద్దె కార్యకర్త? వైసీపీ పాలనలో నిజమైన టీడీపీ కార్యకర్తలు నానా రకాల బాధలు, హింసలు, కేసులు, అరెస్టులు ఎదుర్కొన్నారు. వాళ్ళు పార్టీ కోసం రక్తం కార్చారు. ఇప్పుడు అదే నాయకులు, అదే వైసీపీ కార్యకర్తలు టీడీపీ కండువా వేసుకుని వచ్చి మేము మీ వారమే అంటూ సీట్లు, హోదాలు, పదవులు పంచుకుంటున్నారు. గత 5 ఏళ్లు ఎవరి మీద అయితే పోరాడారు అలాంటి వారిని నేడు నెత్తి మీద వచ్చి కూర్చున్నారు. ఇక నిజమైన కార్యకర్తల పరిస్థితి ఏమిటి? వాళ్ళు పక్కకు నెట్టబడ్డారు. వారి కష్టాలు, వారి సేవ, వారి నిబద్ధత అంతా గాలిలో కలిసిపోయింది. ఇప్పుడు టీడీపీ పేరుతో తిరుగుతున్న వాళ్ళు అసలైన వైసీపీ మిగులు బియ్యం లాంటి వారు. దాదాపు చాలా నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి జరుగుతుంది. కాకపోతే మరి కాస్త ఎక్కువగా ఘాటుగా రాయలసీమలో చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వ్యవహార తీరు ఉంది. థామస్ గారు, మీరు టీడీపీనా లేక వైసీపీనా? గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే విఎం థామస్ గారి తీరైతే రాజకీయ విశ్లేషకులకే గందరగోళంగా మారింది. ఒకవైపు వైసీపీ నాయకులపై బహిరంగంగా దూషణలు. ఎవరని తెలీదా నీకు? ఈ ఊర్లో పుట్టిన దళిత మగోడినరా నేను. కలర్ చూడు, కలరే చెప్తుంది, నీ కలర్ వేరేగా ఉంది. ఇది ద్రావిడ ఒరిజినల్ కలర్ రా. నేను ఈ మట్టికి సొంతమైన వాడిని, మాలోడ్నే, ఆది ద్రావిడ. ఈ ఊర్లో అల్లాగుంట్లో పుట్టినోడిని. నువ్వు కాబట్టి ఎక్కడో పోయి ఎక్కడో వచ్చి వచ్చినావు. నీ ఊరు ఏమో కూడా తెలియదు మాకు. ఒకసారి పాదిరికుప్ప అంటావు, ఇంకొకసారి ఈ పక్క ఏంటది బియ్యంపురం అంటావు. నువ్వెవరో కూడా మాకు తెలియదు. మా ఊర్లో వచ్చి నువ్వు రాజకీయం చేస్తావా? అల్లాగుంట మాలోడిని, అల్లాగుంట మొగోడిని, నన్ను అల్లాగుంట సింగం రా. మరోవైపు అదే వైసీపీ క్యాడర్ ను దత్తత తీసుకోవడం. ఇప్పటికే టీడీపీ కార్యకర్తల్లో ఈయన మన ఎమ్మెల్యేనా లేక వైసీపీ సీక్రెట్ ఏజెంటా అని గుసగుసలు వినిపిస్తున్నాయి. థామస్ గారు మాట్లాడే మాటల్లో టీడీపీ తపన ఉన్నా చేసే పనుల్లో వైసీపీ ధోరణి కనిపిస్తోంది. నేను చెప్పిందే వేదం, నేను వచ్చిన తర్వాత రూల్స్ మారాలి అన్నట్టుగా ప్రవర్తించడం పార్టీ అంతర్గత విభేదాలకు దారి తీస్తోంది. వర్గపోరు పాకాన పడి కుళ్ళిపోతున్న టీడీపీ. ఇప్పటికే గంగాధర నెల్లూరు టీడీపీ క్యాడర్ 2 ముక్కలైంది. ఒకవైపు ఎమ్మెల్యే వర్గం, మరోవైపు నిజమైన కార్యకర్తల వర్గం. 2 వర్గాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ పార్టీని క్షీణింపజేస్తున్నాయి. ఇది ఇలాగా కొనసాగితే 2029లో గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో టీడీపీ గెలవడం అసాధ్యం అని విశ్లేషకుల హెచ్చరిక. మీరు ఏది డిసైడ్ చేస్తారో అదే నా నిర్ణయం అని చెప్పేసి మీ అందరికి కూడా వాగ్దానం ఇస్తున్నాను. పార్టీ అధ్యక్షుడి మాటలకు గాలి కొదిలిన నేతలు. టీడీపీ పార్టీలోకి ఎవరైనా కొత్త వ్యక్తులను తీసుకోవాలంటే ముందుగా స్థానిక నాయకులతో చర్చించాలి. ఎవరైనా మనకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళను తీసుకోవద్దు అని నారా చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెబుతున్నా కానీ ఈ నియమం థామస్ గారి దగ్గర పనిచేయడం లేదు. ఎవరైనా వైసీపీ నుండి వస్తే తక్షణమే ప్రాధాన్యం, హోదా, ఆత్మీయత, ప్రాచుర్యం. ఇక సంవత్సరాలుగా పోరాడిన టీడీపీ కార్యకర్తలు, వారి పరిస్థితి ఏమిటి? అగమ్య గోచరంగా మారిన వైనం. నిజమైన కార్యకర్తల కోసం ఒక మాట కూడా ఉండదు, ఓ సంప్రదింపు ఉండదు, ఏమీ ఉండదు. పక్కనున్న వారు ఏది చెబితే అదే వినేటటువంటి తీరు. ప్రజాభిప్రాయం స్పష్టంగా చెబుతోంది. ఇలా అయితే టీడీపీ తానే వైసీపీని పునరుద్ధరిస్తుంది. ఇది ఇప్పుడు సామాన్య కార్యకర్తల నోటి మాట. వైసీపీ నుండి వదిలి వచ్చిన ఊసర వెల్లులు ఈ రోజు టీడీపీని లోపల నుండి నాశనం చేస్తున్నారు. మొన్న శరవణ, నిన్న హరీష్ యాదవ్, నేడు దుష్యంత్, రేపు మరొకరు.
ఈ క్రమం ఆగకపోతే గంగాధర నెల్లూరులో టీడీపీ చరిత్ర నిలిచే పరిస్థితే ఉండదు. ఒకప్పుడు టీడీపీని నాశనం చేయడానికి బయట నుండి దాడులు జరిగాయి. ఇప్పుడు లోపల నుండే జరుగుతున్నాయి. దీన్ని ఆపగలిగేది కేవలం నిజమైన కార్యకర్తలే. వైసీపీ నుండి వచ్చిన ఊసర వెల్లులను గుర్తించి బహిష్కరించకపోతే రేపటి రోజుల్లో టీడీపీ అనే పేరు చరిత్ర పుస్తకాల్లోనే మిగిలిపోతుంది.